హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మేఘ్నా సుభాష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్. మీరు చూస్తున్నారు వే2 న్యూస్ ఆరోగ్యమస్తు. నేను ఇవాళ లంగ్ హెల్త్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మనకి లంగ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్ ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. మనకి COPD, లంగ్ క్యాన్సర్స్ ఇలాంటి డేంజరస్ కండిషన్స్ వస్తాయి. సో స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇది క్విట్ చేయడానికి ట్రై చేయాలి. స్మోకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో బెటర్ టు అవాయిడ్ స్మోకింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేస్తే శ్వాస పీల్చుకునే శక్తి పెరుగుతుంది. సో లంగ్ ఫంక్షన్స్ మంచిగా ఉంటే మీ లంగ్ హెల్త్ బాగుంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డయట్. మనకి వెల్ బ్యాలెన్స్ డయట్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీకి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ డయట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం వ్యాక్సిన్స్ కూడా మనకి చిన్నపిల్లలకి ఎలా అయితే పోలియో వ్యాక్సిన్, BCG టీకాలు వేపిస్తామో అలాంటివి అడల్ట్స్కి కూడా ఇన్ఫ్లుయెన్జా అండ్ నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి. సో మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఫాలో అయితే లంగ్ హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఎవరికైతే ఆస్తమా, COPD ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు టైంకి రెగ్యులర్ చెకప్ చేసుకొని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, లంగ్ ఫంక్షన్ అసెస్మెంట్ చేసుకొని డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ రెగ్యులర్గా యూజ్ చేయాలి. సో మెయిన్గా ఆస్తమా అండ్ COPDకి ఇన్హేలర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ అటాక్ వచ్చిన టైంలో కాకుండా వేరే టైంలో కూడా ప్రివెన్షన్ కోసం కొన్ని ఇన్హేలర్స్ ఇస్తారు. సో మీ కండిషన్, మీ సివియారిటీని బట్టి ఈ ఇన్హేలర్స్ మీకు సలహా ఇచ్చినట్టుగా వాడాలి. థ్యాంక్ యూ.